హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కార్తిక్ లైఫ్ స్టైల్. నేను మీ కార్తిక్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మోటివేషన్ వీడియో. చాలా యూజ్ఫుల్ ఇది, చివరి వరకు చూడండి, ఇక్కడ స్కిప్ చేసి చూసిన వెంటనే లైక్ షేర్ కామెంట్ అయితే చేసేయండి. అండ్ కార్తిక్ లైఫ్ స్టైల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో గైస్, ఇప్పుడున్న ఈ కాలంలో హార్డ్ వర్క్ అనేది చేసాము అంటే లైఫ్లో మాత్రం చాలా అంటే చాలా పెద్ద సక్సెస్ని అయితే మనమైతే సొంతం చేసుకుంటాం. సో అప్పుడు వచ్చేసి మనం ఏది చేసినా సరే చాలా అంటే చాలా నీట్గా క్లీన్గా అయితే చేయాలి. ఆ 1కి 10 సార్లు అయితే మనం వేసే స్టెప్ కరెక్టా కాదా అని అయితే మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత మనం హార్డ్ వర్క్ కంపల్సరీగా చేయాలి, ప్రతిరోజు చేయాలి, ప్రతి నిమిషం దాని మీదే ఉండాలి. ఏదైనా ఒక ప్లాన్ అనుకున్నాము అంటే, ఒక పనిని మనం స్టార్ట్ చేసాము అంటే చివరి వరకు మనమైతే దాన్ని తీసుకొని రావాలి. తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని సక్సెస్ చేసి మనమైతే మన స్టామినా ఏంటో చూపించాలి. అండ్ స్ట్రెంగ్త్ మనం ఏం చేయగలం, ఎటువంటి వండర్స్ క్రియేట్ చేయగలం అనేది అందరికీ, లోకంలో ఉండే ప్రతి ఒక్కరికి చూపించాలి. ఎవరైతే మనల్ని తక్కువ చేసి మాట్లాడారో, దేనికి పనికిరామన్నారో వాళ్ళకందరికీ మన సక్సెస్ ఒక గుణపాఠం అవ్వాలి. అంటే వేరే వాళ్ళని ఎవరిని ఇట్లా చేయకోకుండా, ఎప్పుడు మాటలతో బాధ పెట్టుకోకుండా ఒక మంచి గుణపాఠం అయితే నేర్పాలి. సో హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఎక్కడెక్కడ ఎంత బాగా సక్సెస్ అవుతారో మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే. సో కష్టపడి చదివి పైకి వచ్చి తర్వాత వచ్చేసి మంచి జాబ్ తెచ్చుకొని, మంచి ప్యాకేజ్తో ఒక జాబ్ అయితే సంపాదించి వాళ్ళ ఫ్యామిలీని అండ్ వాళ్ళకు అవసరానికి బాగా చూసుకుంటూ, అండ్ ఏవైతే వాళ్ళు పెట్టుకున్న గోల్స్ ఏవైతే ఉన్నాయో, సొంత ఇల్లు, లేకపోతే లగ్జరియస్ లైఫ్ స్టైల్, లేకపోతే కారు, ఇలాంటివి పెట్టుకుంటారు కదా. సో దానికి వాళ్ళైతే ఈజీగా రీచ్ అయిపోయి, వాళ్ళైతే చేసిన హార్డ్ వర్క్ వాళ్ళకి మంచి ఫలితాన్ని ఇచ్చింది కాబట్టి వాళ్ళు అదే హార్డ్ వర్క్తో ఇంకా ముందుకు వెళ్ళి వాళ్ళు ఏదైతే గోల్స్ అయితే సెట్ చేసుకున్నారో అవన్నిటిని వాళ్ళైతే చేరుకుంటారు అండ్ మంచి సక్సెస్ అయితే అవుతారు. అండ్ వాళ్ళు అలాగే కష్టపడుతుంటారు, ఎప్పుడే కానీ వెనక్కి తగ్గరు. సో మధ్యలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి. ఎంత స్పీడ్గా వెళ్ళినా కూడా ఖచ్చితంగా బ్రేక్ వేసి దాని మీద ఎక్కి మళ్ళీ వెళ్ళాలి. అలాగే ఇక్కడ కూడా ఎంత మనము పరిగెత్తినా కూడా ఒక్కొక్కసారి మనకైతే స్పీడ్ బ్రేకర్స్ లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే రావడం కన్ఫామ్గా ప్రతి ఒక్క చోట వస్తుంది. సో దాన్ని మనం ఎంత క్లీన్గా నీట్గా మనము తప్పించుకొని అండ్ సాల్వ్ చేసుకొని మనం ఆ ప్రాబ్లమ్స్ని ముందుకు వెళ్తామనే దాంట్లోనే మన స్ట్రెంగ్త్ ఉంటుంది, మన స్ట్రాంగ్నెస్ ఉంటుంది. ఎలా ఆలోచిస్తామనేది ఆ దేవుడైతే మనల్ని చెక్ చేస్తాడు. సో అందుకే మనకి అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఇస్తాడు. సో హార్డ్ వర్క్ అయినా సరే, ఫోకస్తో అయినా సరే, కన్సిస్టెన్సీగా మనము ఎప్పటికీ అలాగే పని చేస్తూ ఉంటే సక్సెస్ అనేది కంపల్సరీగా ఒక రోజు వస్తుంది. అండ్ కష్టపడే వాళ్ళకి ఎప్పుడు దేవుడు